నమస్తే, వెల్కమ్ టు లియో. నిజం చెప్పాలి. వాస్తవానికి అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తే నిజం మాత్రం చాలా నిలకడగా తేలుతుంది అన్నట్టు ఉంటుంది. అయితే ఎవరు అబద్ధం చెప్తున్నారు ఏంటి, ఈ విశేషాలపై మనతో ఈరోజు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. బంగారుపాళ్యం ఈరోజు జగన్ వెళ్ళిన పర్యటన ఎలా చూడాలంటారు? అదే విధంగా చూసుకుంటే రెంటపాళ్లలో దాదాపు 3 బలి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే పోకడలు, పోలీసు వారు చెప్తున్నా సరే వినకుండా, అదిగాక ట్రాక్టర్లలో మామిడి పళ్ళు పెట్టుకొని వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తూ విజువల్ బయట పెట్టడం కానీ, అసలుకి మారరా మామిడి రైతుల్ని సంబంధించి అబద్ధాలు చెబుతూ వాళ్ళని మోసం చేయడాన్ని ఎలా చూడాలంటారు? అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం వాళ్ళు విమర్శ చేస్తూ ఉంటారు. ఇవాళ నిజం నిప్పు లాంటిది. ఇది మీరు చెప్పినటువంటి ఆ ప్రోగ్రాం నిజం చెప్పాలి అనేది ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధంగా ఏ విధంగా చుట్టొస్తున్నాడో మనం చూసాం. తెనాలి వెళ్ళాడు, అక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పాడు. రెంటపాళ్ళు వెళ్ళాడు, అక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పాడు. పొదిలి, రాఫ్తాడు, ఇప్పుడు ఇక్కడ బంగారుపాలెం. అంటే ఒక అబద్ధం ఇవాళ రాష్ట్రం మొత్తం చుట్టేస్తోందా? నిజం గడప దాటే లోపు, అంటే గడప అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం గడప దాటే లోపు ఈ అబద్ధం జగన్ రాష్ట్రం అంతా చుట్టూ వస్తున్నాడా? ఇప్పుడు మీరు నిజం చెప్పాలి అనే ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ఇవాళ అన్ని అబద్ధాలు చెప్తాడా జగన్? ఎన్ని అబద్ధాలు ఆడాడు? తన హయాంలో మామిడి 22 నుంచి 29 కొన్నారంట కిలో. ఇంకా అంతకన్నా అబద్ధం ఉందా? ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు మామిడి రైతులకి నీకు టన్నుకి 4,000 ఇస్తున్నారు. ప్రభుత్వ సహాయం ఒక్కొక్క మామిడి రైతుకి టన్నుకి 4,000 ఇస్తున్నది నిజం. నువ్వు 1000 కాదు, రూపాయి ఇవ్వలేదన్నది నిజం. ఇప్పుడు తను ఏమన్నారు, మీరు ఒక మాట చెప్పారు, ఏది అతను వస్తున్నాడు బంగారుపాళ్యం అని చెప్పి ఒక 5 ట్రాక్టర్లు ఆల్రెడీ సిద్ధంగా పెట్టుకున్నారు, మామిడికాయలు నింపారు. ఇప్పుడు 5 ట్రాక్టర్ల నంబర్లు కూడా ఇది రిలీజ్ చేసినట్టున్నారు. ఏది AP03 AA0218 ఎవరిదా ట్రాక్టరు? AP20 U9212 ఎవరిదా ట్రాక్టరు? AP03 M018 ఈ ట్రాక్టర్ ఎవరిది? ఇంకా లాస్ట్ AP03 TB5532 ఈ 5 ట్రాక్టర్లు ఈ నంబర్లతో మామిడికాయలు ముందే సిద్ధం చేసుకుని తీసుకొచ్చి జగన్ వచ్చే ముందు ఆ రోడ్ల మీద పారబోయటం, ఫోటోషూట్. జగన్ వాటిని పరిశీలిస్తున్నట్టుగా. అంటే ఏంటి షో? ఎందుకు? ఇప్పుడు 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నేను అంటున్నాడు, ఏం చేస్తున్నావు చంద్రబాబు, గాడిదలు కాస్తున్నావా అని. 5 ఏళ్ళు నువ్వే గాడిదలు వేసావని జనం అడుగుతున్నారు జగన్ని. అవును సార్. 5 సంవత్సరాలు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకెళ్ళా బంగారుపాలెం యార్డుకి వెళ్ళావా? ఇప్పుడు ఎక్కడ ఒక చోటన్నా నువ్వు మామిడి రైతుల్ని పలకరించావా? పొగాకు రైతులను పలకరించావా? మిర్చి రైతులను పలకరించావా? 5 ఏళ్ళు సీఎంగానేమో మబ్బుల్లో తిరుగుతావా? హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్, అసలు ప్యాలెస్ నుంచి బయటకు రావు. సెక్రటేరియట్కి వెళ్ళాలంటే నీకు అసలు మొత్తం వలలు కట్టాలి, చెట్లు నరికేసావు. అంటే నువ్వు ఇప్పుడు అప్పుడు ఎలా ప్రవర్తించావు సీఎంగా, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈయన జగన్ ఈ సంవత్సరంలో మొన్న పొదిలి వెళ్ళాడు, పొగాకు బేళ్లన్నీ తొక్కేశారు. ఆ మిర్చి యార్డు గుంటూరు వెళ్ళాడు, మిర్చి బస్తాలు ఎత్తుపోయారు. ఇప్పుడు ఇవాళ బంగారుపాలెంలో అంట ఏది ఆ మండీకి వెళ్తే మొత్తం మామిడికాయలు తొక్కేశారంట. రైతుల మామిడికాయలన్నీ తొక్కేయటమే కాదు, అక్కడ షెడ్లు, ఆ షెడ్లపై ఎక్కి హల్చల్, అవన్నీ ఫోటోలు తీస్తున్నాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్. అతన్ని దాడి చేసి విపరీతంగా కొట్టారు. అతను కెమెరా లాగేసుకున్నారు, ఆ రీల్ ఎక్స్పోజ్ చేశారు. ఆ డిఎస్పీ మీదకి అతను ఎవరో మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ ఎగబడ్డాడంట. పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఏంటి డిఎస్పీ మీదకి వెళ్ళి లేకపోతే దౌర్జన్యం చేస్తా రప్ప రప్ప నరకండి అంటున్నాడంట. అంటే నువ్వు రైతుల్ని పరామర్శించడానికి వచ్చావా, రౌడీయిజం చేయడానికి వచ్చావా? ఇప్పుడు నువ్వు ఒక పార్టీ నాయకుడివా, ముఠా నాయకుడివా? ఇప్పుడు అపోజిషన్ లీడరు అసలు ఆ ప్రతిపత్తి, ఆ హోదా నీకు ఇవ్వలేదు, లేదు, ప్రజలే ఇవ్వలేదు. ఇప్పుడు అందుకని గ్యాంగ్ లీడర్ అవతారం ఎత్తాడా? అంటే గ్యాంగ్స్టర్రా, ఒక మాబ్స్టర్ లాగా ఒక మూకని వేసుకుని
ఏది ఉన్మాద మూకని వేసుకుని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అవును. అసలు నీకేమన్నా వినపడిందా? లేదు. ఒక మాట అర్థమైందా? అతను ఏం మాట్లాడుతున్నాడో ఆ కంటెంట్ ఏంటో రైతులు విననీయకుండా వాళ్ళంతా ఉన్మాదంగా సీఎం 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 అని స్లోగన్స్. ఇప్పుడు మాట్లాడుతూ నాకు ఒక మాట వినపడింది, ఒకటి అర్థమైంది. కర్ణాటకలో 16 రూపాయలు ఇస్తున్నారు, కేంద్రం 16 రూపాయలకి కొంటోంది కిలో. అసలు నీకు తెలుసా కర్ణాటకలో ఎన్ని రోజులు కొన్నారు? నెల రోజుల కన్నా మేము కొనము అన్నది కర్ణాటక ప్రభుత్వం. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం 2-3 నెలలుగా కొంటాం నీకు నచ్చలేదా? వాళ్ళు నెల రోజులే కొన్నారు, మీరు నెల రోజులే కొనాలంటాడా? అవును. అక్కడ కర్ణాటకలో ఒక ఆంక్ష పెట్టారు, ఒక్కొక్క రైతుకి 40,000 కన్నా ఎక్కువ బెనిఫిట్ రాకూడదు. అంటే ఇక్కడ ఒక రైతుకి 92,000 బెనిఫిట్ వచ్చిందంట. ఆయన నిన్న చెప్పాడు, ఏదో పేపర్లో చదివా, నారాయణ స్వామి, నాకు ఈ ప్రభుత్వం వల్ల ఒక 4 ఎకరాల్లో నేను వేసాను, నాకు 92,000 నాకు ప్రభుత్వం నుంచి అందింది అదనంగా అన్నాడు. అంటే వాళ్ళు 40,000 రైతుకి లబ్ధి చేకూరిస్తే నువ్వు 92,000 ఎందుకు లాభం చేసావు చంద్రబాబు అంటావా? ఇప్పుడు కర్ణాటకలో మనం చూసాము ఏంటి, అక్కడ హెక్టార్కి 5 టన్నుల కన్నా కొన్నద్దన్నారు. ఇక్కడ ఎంతైనా కొంటున్నారు. నచ్చలేదా నీకు? ఇప్పుడు ఏది నిజం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఒక నిలువెత్తు అబద్ధంగా ప్రజల ముందు అతను దోషి. అతను నోరు తెరిస్తే అబద్ధం, ఏదో శాపం ఉందంట. నిజం చెబితే జగన్ తల 1000 ఒక్కలు అవుతుంది. అందుకని నిజం చెప్పడా? అటు సిబిఐ అప్పుడు ఆ ఎంక్వైరీ అప్పుడు వాళ్ళకి నిజాలు చెప్పలా, ఈడీకి నిజాలు చెప్పాడు, అటు దర్యాప్తు సంస్థలకు సరే అసలు కోర్టులకి నిజాలు చెప్పాడు. ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు? 3,000 పైచీలకు. అంటే ముఖ్యమంత్రిగా ఉంటే నా షెడ్యూల్ దెబ్బతింటుంది, నా వెల్ఫేర్ షెడ్యూల్ దెబ్బతింటుంది, ట్రాఫిక్ ఆంక్షలు, కానీ నువ్వు ప్యాలెస్ నుంచి బయటకు రావు. ప్యాలెస్లో ఉండేవాడు కోర్టుకి వెళ్ళొచ్చు కదా. అంటే ఇతను నిలువెత్తు అబద్ధం జగన్మోహన్ రెడ్డి. నిజంగా నీకు మామిడి రైతుల పైన గనక ప్రేమ ఉంటే కరోనాలో తీవ్ర సంక్షోభం, అసలు క్రైసిస్ అంటే చిత్తూరు జిల్లాలో ఆ తోతాపూరి ఆ మామిడి రైతులంతా కూడా అప్పుడు అసలు నీకు మొత్తం పారబోసారు రోడ్ల మీద. ఇది ఈ ఫోటోషూట్ కాదు, నిజంగా పారబోసారు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం చేశావు? ఏం ఉద్ధరించావు? కేంద్రం దగ్గర మరి నువ్వు కొనిపించచ్చు కదా. అప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు లాగా నువ్వు కూడా 4,000 ఇవ్వచ్చు కదా అదనంగా. అంటే ఇవాళ ఇంకో గమ్మత్తు, మరొక ముఖ్య అంశం. నేను ఇటు కుడిపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎడంపక్క ప్రకాష్ రెడ్డిని నుంచోబెట్టుకుంటాడేమో అనుకున్నా. లేరాళ్ళు ఎవరో రైతులు లాంటి వాళ్ళని నుంచోబెట్టారు. అంటే నామోషి వేసిందా? అంటే తెలిసిపోద్ది జనానికి, పెద్దిరెడ్డిని పక్కన నుంచోబెట్టుకుంటే పిఎల్ఆర్ ఫుడ్స్ కిలో 2 రూపాయలకే కొన్నాడా, లేకపోతే ప్రకాష్ రెడ్డి సిజిఆర్ ఫుడ్స్ అతను వైసీపీ నాయకుడే కిలో 3 రూపాయలకే కొన్నాడా? రైతుల్ని పిఎల్ఆర్ ఫుడ్స్కి సిజిఆర్ ఫుడ్స్కి అమ్మకపోతే చంపుతామని బెదిరించి వాళ్ళ దగ్గర 2 రూపాయలు 3 రూపాయలకి మామిడికాయలు కొన్నదెవరు? వైసీపీ నేతలు. అరే పాడి రైతుల దగ్గర అదే దోపిడీ. ఈయన శివశక్తి డైరీ ఉంటుంది, ఎవరిది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బయట నీకు 35-50 రూపాయలు లీటర్కి ఇస్తుంటే ఇతనేమో 20 రూపాయలు 25 రూపాయలు. అంటే అటు పాడి రైతుల్ని దోచుకున్నది పెద్దిరెడ్డే, ఇటు మామిడి రైతుల్ని దోచుకున్నది పెద్దిరెడ్డే. అంటే సిండికేట్ని పక్కన పెట్టుకుని నువ్వు రైతుల్ని పరామర్శిస్తావా? పల్ప్ ఇండస్ట్రీస్ని సిండికేట్ చేసింది ఎవరు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదు? సీజన్ అయిపోయిన తర్వాత పరామర్శ ఏంటి జగన్? ఈ పరామర్శ నువ్వు 3 నెలల ముందు చేయాలి. అంటే సీజన్ వెళ్ళిపోయిన 3 నెలలకి జగన్ పడతాడా? అవును సార్. ఏదో 6 నెలలకి ఎవరో పడ్డారంటారు. ఇప్పుడు ఇవాళ పల్ప్ మీద జిఎస్టీ 12%, కేంద్రం మ్యాంగో పల్ప్ మీద 12% జిఎస్టీ వేస్తుంది. అది ఎత్తేయమని చంద్రబాబు లేఖ రాశాడు. నువ్వెందుకు రాయలా? 5 ఏళ్ళు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలా? నీకు 33 మంది ఎంపీలు ఇచ్చారు. నీ 33 మంది ఎంపీలని నువ్వు నీ కేసుల కోసం వాడుకున్నావు. నీ సిబిఐ, నీ ఈడీ, లేకపోతే నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కేసుల్లో నుంచి బయటేయటం కోసం వాడుకున్నావు. ఇప్పుడు ఈయన కేవలం 21 మంది ఎంపీలు. జిఎస్టీ పల్ప్ మీద నువ్వు 12% ఎత్తేస్తావా లేదా అని అడుగుతున్నాడు. రేపొద్దున సాధిస్తాడు. లేకపోతే
ఫ్రూట్ జ్యూస్ మీద నీకు ఎంత పడుతుంది జిఎస్టీ? నీకు 12% వేస్తున్నారు. ఆ జిఎస్టీ ఫ్రూట్ జ్యూస్ మీద 5%కి తగ్గించండి అని లేఖ రాశాడు చంద్రబాబు. నువ్వెందుకు చేయలేకపోయావు? చెయ్యకపోగా ఇంకా ఒక పెద్ద సినిమా చేస్తున్నావు, ఒక షో నడుపుతున్నాడు. ఇతను ఒక షో మాస్టర్గా మారాడు. షో మాస్టర్ కాదు, బ్లఫ్ మాస్టర్. ప్రతిదీ బ్లఫే కదా. ఇప్పుడు తెనాలి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ గంజాయి మాఫియా వాళ్ళేంటి, ఒక్కొక్కడి మీద 12 కేసులు, 9 కేసులు, 13 కేసులు, 3 జిల్లాల్లో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో, అటు గుంటూరు, ఇటు ప్రకాశం, ఇటు ఎన్టీఆర్ జిల్లా, ఒక్కొక్కడి మీద డజన్ల కేసులుంటే వాళ్ళని పరామర్శిస్తాడు. పిల్లలు వాళ్ళని కొడతారా అని అడుగుతాడు. అవును సార్. అంటే ఇప్పుడు ఇతను మనం చెప్పాం మిర్చి యార్డుకి వెళ్ళాడు. గుంటూరు మిర్చి యార్డుకి ఎవరిని అంటేసుకెళ్ళాడు? సిండికేట్ డాన్ ఎవరు? లేళ్ల అప్పిరెడ్డిని అంటేసుకెళ్ళాడు. ఆయన మిర్చి యార్డు చైర్మన్గా అతని అవినీతి, అతని అక్రమాలు, అసలు 100 కోట్లు దోచేశాడని అక్కడ మిర్చి బస్తాలు ఎత్తుపోయారంట. 14 టిక్కీలు తీసుకెళ్ళిపోయారు. అవును. పొదులు వెళ్ళావు, అక్కడ పొగాకు, వాళ్ళ మీద ఏదో నువ్వు కపట ప్రేమ. ఇవాళ పొగాకు రైతులకి 260 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు ప్రభుత్వం. నువ్వెందుకు ఇవ్వలా? ఏది నిజం అని అడిగారు మీరు. మామిడి రైతులకి 260 కోట్లు ఇచ్చి కొనిపించడం నిజం, ఎటువంటి ఆంక్షలు లేకుండా. ఏది 5 టన్నులే కొంటాం, నెల రోజులే కొంటాం, రైతుకు 40,000 ఇస్తాం, ఇట్లా కర్ణాటక పెట్టిన ఏం వీళ్ళు పెట్టలేదు. పైపెచ్చి ఇంకా కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నారు, జిఎస్టీ ఎత్తేయండి అని. మామిడి నీకు దిగుబడి విపరీతంగా వచ్చింది నిజం. ఇప్పుడు ఆల్రెడీ 3,50,000 టన్నులు కొన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంగా నువ్వేం చేశావు, చంద్రబాబు సీఎంగా ఏం చేస్తున్నాడు, ప్రజలు చర్చిస్తున్నారు. ప్రతిపక్షంగా చంద్రబాబు ఎలా పనిచేశాడు, ప్రతిపక్షంగా నువ్వు ఎలా షో చేస్తున్నావు, బ్లఫ్ చేస్తున్నావు. ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో పెడతానన్నావు, అది నిజం. 30 కోట్లు కూడా పెట్టలా, ఇది నిజమే. అవును అవును సార్. విపత్తు సహాయ నిధి 4,000 కోట్లతో పెడతానన్నాడు, 40 కోట్లు పెట్టలా. పైపెచ్చు విపత్తులు వస్తే ఇతను విదేశాలకు వెళ్ళిపోయాడు, నిజం. అవును సార్. ఇప్పుడు కృష్ణా నది నీకు ఉప్పొంగింది, లంక గ్రామాలన్నీ నీట మునిగితే అలో లక్ష్మణ అంటే ఇతను లండన్ వెళ్ళిపోయాడు. అతను ఎవరో కొట్టుకుపోతా అరటి తోట కొట్టుకుపోయిందని సెల్ఫీ వీడియో ఒకటి పెట్టాడు, వాడి మీద కేసు పెట్టండి అన్నాడు. కేసు పెట్టించారు, అతను అరెస్ట్ చేయించారు. గోదావరి ఉద్ధృతంగా పొంగి మొత్తం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ముంచేసింది. వరి రైతులు అసలు మామూలు నష్టం జరగలేదు, నీకు ధాన్యం తడిసిపోయింది. చంద్రబాబు వెళ్ళాడు, అక్కడ నిలబడ్డాడు. ఎందుకు? మొన్న చూసావు బుడమేరు పొంగింది, బెజవాడ ముంచేసింది బుడమేరు. ఎలా పనిచేశాడు చంద్రబాబు? 10 రోజులు నీళ్ళలోనే ఉన్నారు సార్. ఆయన పనిచేయటం కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు. మరి నువ్వు 10 నిమిషాలు పట్టు. అసలు నువ్వు వరదల్లో నువ్వు ఎలా పనిచేసావు, విపత్తుల్లో ఏనాడన్నా నువ్వు బయటకు వచ్చావా? అంటే ఇవాళ ప్రజలు ఏది పోల్చుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది, జగన్ ఎలా పనిచేశాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ ఎలా అండగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా షో చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? యలహంక వెళ్ళిపోయి ఉంటాడు సార్. అంటే గురువారం వచ్చింది కాబట్టి వెళ్ళిపోవాలి, మళ్ళీ మంగళవారం దాకా రాడా? రాడు. ప్రతి శుక్రవారం యలహంకలో ఉంటాడని చెప్పి శవదం చేసుకున్నాడు. ఈ మంగళవారం గోవాలేంటి? అంటే నువ్వు నిజంగా నువ్వు పనిచేద్దాం అనుకుంటున్నావా, పార్టీని నిలబెడదాం అనుకుంటున్నావా లేదా? ఇప్పుడు రోడ్డు మీద ఇంత మాట్లాడావు కదా, ఈ మాటలు పోయి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడావు? నిజంగా నీకు గనక కన్సర్న్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, పొగాకు రైతులు, లేకపోతే మిర్చి రైతులు, మరి మామిడి రైతులు, నువ్వు వెళ్ళావు కదా, ఇవే తీసుకెళ్ళి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడావు? భయమా? లాగు దడుస్తుందా? అయ్యన్న పాత్రుని చూస్తే దడుస్తుందా? లేకపోతే అయ్యన్న పాత్రుడు టీ బ్రేక్ వెళ్ళాడు అనుకో, రఘురామకృష్ణరాజు వచ్చి కూర్చుంటాడని భయమా? ఈ భయపడేవాడు ఇతను రాజకీయం ఏం చేస్తాడు? ఇది మాత్రం నిజం, జగన్ భయం నిజం. ఇక నాకు భవిష్యత్తు లేదు అని భయపడుతున్న మాత్రం నిజం అన్నమాట. అందుకే ఈ తప్పుడు పనులు, ఈ అడ్డగోలు వ్యవహారాలు. అసలు అతను ఉన్నాడు మొన్న
ఎవరతను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఏం మాటలు అవి? ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ఏం మాటలు మాట్లాడాడు అంటే ఒక ఉన్మాదం, సైకో. వీళ్ళనే షర్మిల అన్నది ఏమని, సైతాన్ సైన్యం అన్నది. నిజం. ఆమెనేమి టార్చర్ పెట్టారు, ఆమె పైన ఏ విధంగా ట్రోల్స్ చేశారు, ఆమెకి అక్రమ సంబంధాలు అంటగట్టారు. చెల్లికి అక్రమ సంబంధాలతో పోస్టులను ప్రోత్సహించిన అన్న, తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అంటే రాజశేఖర రెడ్డికే పుట్టలేదు షర్మిల అని, షర్మిలను కాదు అవమానించింది, విజయమ్మని అవమానించారు. అరే విజయమ్మ, షర్మిల, సునీతని ఎంత అసభ్యంగా ట్రోల్ చేశారు. కనీసం వాళ్ళ కంప్లైంట్ కూడా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క పోలీస్ స్టేషన్లో సునీత వచ్చి కంప్లైంట్ చేద్దామన్నా అక్కడ కేసు తీసుకున్నాడు. లేకపోతే ఇక్కడ సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు కేసులు. సునీత, షర్మిల తెలంగాణలో, హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనరేట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నారు. నిజం. ఇప్పుడు సైతాన్ సైన్యం అని నీ చెల్లెలే నిన్ను, నీ పార్టీని అందంటే సైతాన్ ఎవరు? సైన్యాన్ని సైతాన్ సైన్యం అందంటే జగన్ అన్న సైన్యాన్ని జగనన్న సైతాన్ అంటోంది. నిజం. ఏది ఇది మాత్రం నిజం అన్నమాట. బంగారుపాలెం పర్యటనలో అసలు ఆ ఉన్మాదం, అందరూ సీఎం 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 అని రూచుకోవటం, ఇతనేమో సాటిస్ఫై అవ్వటం, చివరికి వాళ్ళ మీద ఫైర్ అయ్యాడంట. ఏది కార్యకర్తల మీద, పోలీసుల మీద ఫైర్ అవటం. సరే పోలీసులా రాక్షసులా అంటాడు వాళ్ళని. 2000 మంది కాపలా కాశారు వీళ్ళకి. ఎవరిని చంపుతారో, ఎవరి ప్రాణాలు తీస్తారో అని చెప్పి వాళ్ళ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవటం. సరే పోలీసులు కూడా ఇవాళ అరచేతిలో ప్రాణాలు పెట్టుకునే పరిస్థితి అనమాట. అంటే ఇవాళ ఇతను ఒక ఉన్మాదం కాదు, ఇతను ఒక విధ్వంసంగా మారాడు. మనం అన్నది అదే, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక గ్యాంగ్ అనేది నిజం. ఇతనేంటి పొలిటికల్ లీడర్ కాదు, ఇతను ఒక గ్యాంగ్స్టర్గా, ఇతని యొక్క ప్రవర్తన, ఇతని వేషభాషలు, ఇది నిజం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నిజం చెప్పాలి అనుకునేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నిజంగా జగన్ పర్యటన ఎంతవరకు ప్రజలకి కావచ్చు, మామిడి రైతులకు సహాయపడింది అంటే అక్కడికి వచ్చినటువంటి ఒక ప్రతి ఒక్క మామిడి రైతుల్ని కూడా నిజంగా విధ్వంసం చేసినట్టు మనం చూసాం. పొదలి కావచ్చు, అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మామిడి రైతులు పూర్తిగా చితికిపోయేలాగా వాళ్ళు చేసినటువంటి వైనం మనకు తెలిసిందే. సో ఇదే నిజం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.